లోకల్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో అయోధ్య రామ మందిర అక్షింతల శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలోని శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ హనుమాన్ ఆలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో శోభాయాత్ర చేసి స్వామివారికి అక్షింతల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు మాట్లాడుతూ స్వామివారి అక్షింతల శోభాయాత్ర విజయవంతం చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక శోభాయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. భాగంగా బావుసాయిపేట గ్రామంలో అయోధ్య నుండి పంపించినటువంటి అక్షంతలు ఇంటికింటికి పంపిణీ చేయడం జరిగింది. ఊరేగింపుగా గ్రామంలో తిరుగుతూ ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమంలో యువత, మహిళలు మరియు గ్రామ ప్రజలందరూ, రైతులు మరియు అన్ని వర్గాల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, పాలకవర్గం తరపున. మరి ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తిభావంతో ఎంతో ఆదరణ వచ్చింది. భక్తిభావంతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారికి మరోసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. అయోధ్యలో రామమందిర నిర్మాణంలో భాగంగా 22వ రోజున పునఃప్రతిష్ఠ సందర్భంగా మా బావుసాయిపేట గ్రామానికి తలంబ్రాలు వచ్చిన విట్టి తలంబ్రాలను గడపకు పంపే దానిలో భాగంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు మహిళలు, యువకులు, గ్రామ ప్రముఖులు, పెద్దలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని గడపకు విట్టి తలంబ్రాలను పంపడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా యొక్క బావుసాయిపేట గ్రామంలో అయోధ్య నుంచి వచ్చిన తలంబ్రాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరం సమిష్టిగా ఒక ఉత్సవంలాగా ఏర్పాటు చేసినాం. దీనికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు.